నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. జీవితంలో నువ్వంటే నమ్మకం లేని వాణ్ణి మోసం చేయి, అంతేగాని నిన్నే నమ్మకంగా భావించేవాణ్ణి మోసం చేయకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 13 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్య అస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం రాత్రి 11:43 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:28 తిథి సప్తమి మధ్యాహ్నం 12:28 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12:28 వరకు, తదుపరి పునర్వసు. కరణము భవ మధ్యాహ్నం 12:28 వరకు, తదుపరి బాలవ. రాత్రి 11:46 వరకు, తదుపరి కౌలవ. యోగము పరిగము ఉదయం 8:05 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:39 నుండి 9:07 వరకు. యమగండం ఉదయం 10:34 నుండి 12:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:29 నుండి 2:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:45 నుండి 3:32 వరకు. వర్జ్యం రాత్రి 12:11 నుండి 1:45 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:25 వరకు. అక్టోబర్ 13 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 12:28 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8:05 వరకు ఉండే పరిగ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:59 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 5:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. ఉదయం 5:59 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం: ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల,
ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. మహిమాన్విత ప్రత్యేకత ఉంది. అరుదైన కలయిక ఆరుద్ర నక్షత్రం సోమవారం. కలిసి వస్తే శివునికి మహాప్రీతి. శివభక్తులు ఈరోజు శివునికి అభిషేకం చేయాలి. కుదరని పక్షంలో కనీసం అభిషేకమైన కనులారా చూస్తే శివయ్య కృపకు పాత్రులవుతారు. ఓం నమః శివాయ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి అగ్నిహోత్రుడు డేగ అవతారం ఎత్తారు. ఈరోజు ప్రశ్న. కర్ణుని చరిత్రను పూర్తిగా ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరు? శ్రీకృష్ణుడు, నారదుడు, భీష్ముడు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న పనులను ఎంత కష్టపడినా పూర్తి చేయలేరు. వృషభ రాశి వీరికి పట్టిందంతా బంగారమే అన్నట్టు ఉంటుంది. మిథున రాశి సంఘంలో విశేషమైన గౌరవం పొందుతారు. కర్కాటక రాశి అందరికీ ఆదర్శవంతంగా మసులుకుంటారు. సింహరాశి మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. కన్య రాశి ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. తులారాశి కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వృశ్చిక రాశి కార్యసిద్ధి కలిగి ఎటువంటి పనులైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. మకర రాశి కొన్ని వ్యవహారాలను ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి చేస్తారు. కుంభరాశి ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీనరాశి మొదలుపెట్టిన పనులు మరింత వేగంగా సాగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.